శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7327226830. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసంలో 11వ తేదీ సింహరాశి వారి జాతకులు. ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వస్తుంది. వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకు మీకు తెలుసా? తెలుసుకోవాలనుకున్నా అసలు ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల తత్వం రీత్యా అనుకున్నది సాధించే వరకు కూడాను అసలు నిద్రపోరని చెప్పాలి. ఎంత కష్టమైనా వెనుక అడుగు వేయరు. రాత్రి పగలు నిద్ర లేకపోయినా కూడా ఆ పని చేయాలనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వము. ఈ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ. వీరు అందరికీ ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. ఆ యొక్క సాయం పొందిన వారు వీరిని అవమానించినప్పటికీ కూడాను మరలా సహాయం కోసం వస్తే తప్పక చేస్తుంటారు. ఇటువంటి జాలి గుణము, దయా గుణము అధికంగా ఉంటుంది. అయితే వీరితో స్నేహంగా ఉండేవారికి వీళ్ళు గౌరవం అమితంగా ఇస్తారు. అవిధేయత చూపించినా, అవమానించినా, చులకన చేసిన అంతకంతకు కూడా పౌరుషంతో రగిలిపోతారు. కానీ వారికి ఏదైనా అనారోగ్య సమస్య లేదా ఏదైనా ఇబ్బంది వచ్చింది అని తెలిస్తే మాత్రము వీళ్లుగా వెళ్లరు. కానీ వాళ్ళు వచ్చి అడిగితే మాత్రము ఖచ్చితంగా ఆపన్న హస్తం అందిస్తారు. సాయం అంటే ఒక అడుగు ముందుకే వేస్తారు. వీరి యొక్క మనస్తత్వం మాట చేత మీద ఆధారపడి ఉంటుంది. సాయం అని వస్తే ఆపన్న హస్తాన్ని అందచేస్తారు అన్నమాట. అంతటి ఉన్నతవంతమైన వ్యక్తిత్వం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే పరోపకార బుద్ధి, సహాయ సహకారాలు అందించడం, కష్టంలో ఉన్న వారికి ఎదుటి వారికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందంజ వేస్తూ ఉంటారు. ఈ లక్షణమే భగవంతుని అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉండడానికి కారణము. అయితే ఈ రాశి జాతకుల ఇంటికి వీరి సహాయాన్ని అర్థించి ఒక స్త్రీ అయితే ఈ రోజు రాబోతుంది. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చును, మీ స్నేహితులు కావచ్చును, బంధువులు కావచ్చును, లేకపోతే మీరు ఇష్టపడుతున్న వారు కూడా కావచ్చు. కానీ ఆ స్త్రీ మీ ఇంటి వద్దకు వచ్చేది ధన సహాయాన్ని అర్థించి. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఆ స్త్రీ మీ యొక్క కష్టాన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు పడుతున్న కష్టాలు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక వచ్చినట్లే వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ. మీకు ఈ సమాచారం అందేలోపే ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. కనుక ఈ రాశి జాతకులు ఆ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. తనకు మాలిన సహాయం చెయ్యకూడదంటూ పెద్దలు చెప్తుంటారు. కానీ ఈ రాశి జాతకులు ఆ మాటలు పట్టించుకోరు. కానీ ఆ యొక్క స్త్రీ విషయంలో మాత్రం ఆలోచనలో పడిపోతారు. వేరొకరి ద్వారా ఈ విషయం మీకు ఈ రోజునే చేరుతుంది. ఇక మోసం చేయడం గురించి గనక వస్తే ఎవరైనా వీళ్లను మోసం చేస్తారని అనుమానం వస్తే గనక అంతకు అంతా శిక్ష పడి నరకం చూపిస్తారు అన్నమాట. కానీ వారికి సాయం చేయాలని మీ మనసు చెప్తున్నా మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ మీరు చేయాల్సిందల్లా వారి వద్దకు వెళ్ళండి. ఓదార్పును ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. వారి కష్టంలో మీరు ఉన్నారు అంటూ వారి కష్టంలో తోడును ఇవ్వండి. సహాయం ఈ విధంగా అందించండి. అండగా నిలబడి తోచినంత సాయం చేయండి, లేదా మాట సాయం చేయండి. అంతేకాని వేరొకరి వద్ద ధనాన్ని అప్పుగా తీసుకుని ఆ స్త్రీకి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా ధన వ్యవహారాల్లో అడుగు ముందుకు ఈ రోజు చేస్తే ఖచ్చితంగా చిక్కుల్లో పడిపోతారు. ఎందుకంటే ఈ రోజు మీకు అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము అస్సలు కలిసి రాదు. అయితే ఈ రోజున ఈ మార్పులు వస్తాయి. ఈ రాశి జాతకులు అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అస్సలు ఈ రోజు కలిసి రాదు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ తీసుకుంటే ఆ అప్పును తిరిగి తీర్చలేరు. ఒకవేళ ఇస్తే ఆ ధనం తిరిగి మీ వద్దకు చేరదు. ఆ స్త్రీకి మీకు ఎడబాటు వస్తుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటూ ఉంటారు కదండి. ధనాన్ని ఆ స్త్రీ అప్పుగా తీసుకున్నా, మీ రీత్యా తీసుకున్నా కూడాను అప్పును తిరిగి చెల్లించలేకపోతుంది. చెప్పిన మాటకు లోబడలేకపోతుంది. మీరు వీరితో ఘర్షణ పడాల్సి వస్తుంది. మీరు ధనం తెచ్చిన వారితో కూడాను ఘర్షణలు పెరిగిపోతాయి. కావున జాగ్రత్త. ఈ రోజున మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి.
పరమశివుణ్ణి నిత్యం స్మరించండి. మీ కష్టాల ఊబి నుండి తప్పక బయటపడతారు.